శ్రీ గురునాథుని పరమసిద్ధుని అద్వయు అప్రమేయుని రాగ వికార దూరుని నిరంజను నిర్గుణు నిర్వికారుని ఆగమ వేద్యు సర్వమయు అక్షరు అవ్యయు కేవలాత్ముని బాగుగా గొల్చియేనెప్పుడు ప్రార్థన చేతు నభీష్ట సిద్ధికై అవని భాగవతోత్తముల నగబరగునట్టి అవని భాగవతోత్తముల నగబరగునట్టి ప్రహ్లాద భీష్మ అంబరీష సౌనక వ్యాస బలి శుక జనక నారదార్జునాది మహాత్ముల నభినుతింతు సర్వవేదముల చేత కొనియాడదగినటువంటి వాడు గురువు, సర్వమయుడు గురువు, కేవలం ఆత్మస్వరూపుడైనటువంటి జగద్గురువగు శ్రీ కేశవానంద యోగి చంద్రుల పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఆ ద్వారకాపురాధీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఈ దాసుని హృదయమునందు కొలువు తీరి ఏ మహావాక్యములను మనకు అందిస్తాడో వాటిని మనము వినదముగాక. ఇది పోకల శేషాచల స్వామి వారి శిష్యుడైనటువంటి నరసింహస్వామి అనుగ్రహించినటువంటి ఈ సుజ్ఞాన శాస్త్రములో ద్వారకాపుర వర్ణన అంటే ద్వారక అనగా ఏది, ఆ ద్వారక ఎలా నిర్మింపబడి ఉంది అనే విషయాన్ని మనం వినబోతాం. ఒప్పనంబుగా నేనిప్పుడు చెప్పబూనినట్టి గ్రంథమునకు మొదలెట్టిదనినా పుడమి లోపల ద్వారకాపురమనంగా పుడమి లోపల ద్వారకాపురమనంగ బరగునొక్క రమ్యమైనట్టి పట్టణంబు పదిరెండామడలు నిడుపు 12 మడలు వెడల్పు పట్టణమది ఈ యుదదికి నడుమను ఎంతో ముదమొప్పగా విశ్వకర్మ మును గావించన్. ఈ భూలోకములో ద్వారకా నగరము అనే ఒక పట్టణము ఉంది. ఆ పట్టణము 12 ఆమడలు పొడవు ఉంది, 12 ఆమడలు వెడల్పు ఉంది. అంటే చతురస్రాకారములో ఉంది అని అర్థం. పొడవు ఎంతుందో వెడల్పు కూడా అంతే ఉంది. పొడవు 12 ఆమడలు ఉంది, వెడల్పు కూడా 12 ఆమడలు ఉంది. ఈ ద్వారకా నగరాన్ని నిర్మించిన వాడెవరు? విశ్వకర్మ అంటాడు. విశ్వకర్మ అనగా విశ్వము అంటే ఈ ప్రపంచము, ఈ ప్రపంచమునకు విశ్వము అని పేరు. పంచభూతములతో ఏర్పడింది కనుక దీనికి పంచము అంటాడు, ప్రపంచము అంటాడు. పంచభూతముల చేత ప్రబలమైనది
పంచభూతముల చేత ఉత్పత్తికి వచ్చినది కనుక దీనికి ప్రపంచము. విశ్వము సృజింపబడినది, విశ్వకర్మ కర్మచేత సృజింపబడినది. కర్మ అంటే పని అని అర్థం. కర్మ అంటే పని. విశ్వకర్మ అంటే ఈ ప్రపంచము కర్మచేత సృజింపబడి ఉంది. అంటే నా కర్మ నాకు ఒక ఆకారాన్ని ఇచ్చింది. ఎందుకని అంటే నేను చేసుకున్నటువంటి కర్మలు అనుభవించడానికి ఎలాంటి శరీరం అవసరమో, ఎలాంటి జ్ఞానం అవసరమో, ఎలాంటి ఆలోచనా శక్తి అవసరమో, ఎంత ఆయుష్ అవసరమో, ఏ ప్రదేశములో నిర్మిస్తే అతడు చేయవలసినటువంటి పనులు ఏ ఏ ప్రదేశాల్లో చేయవలసి ఉంటాయో, ఎవరి మధ్యలో అతడు జీవించవలసి ఉంటుందో, ఎందరితో కలవవలసి ఉంటుందో, ఎందరికీ అతని యొక్క సందేశము కావచ్చు, అతని ఉపకారం కావచ్చు, అతని వల్ల జరగవలసిన ప్రదేశాలు ఎక్కడెక్కడైతే అనుబంధం కలిగి ఉంటాయో ఆ ప్రదేశాలకు అనుబంధంగా అక్కడున్నటువంటి వాళ్ళతో అనుబంధం కలిగి ఎవరికి ఎంత చేయాల్సి ఉందో ఇతనికి పూర్వపు యొక్క కర్మ, పూర్వపు యొక్క రుణం ఎవరి ద్వారా అనుబంధం కలిగి కావచ్చు, ప్రతికూలం కావచ్చు, అనుకూలం కావచ్చు, సహకారములు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ ఏ ప్రదేశములో ఎవరెవరి మధ్యలో ఎంతెంత కాలము, ఎవరితో ఎంతకాలము కలిసి జీవించాలనో, ఎవరికి ఎంత చేయాలనో ఇవన్నీ కూడా కర్మను అనుసరించి ఉంటాయి. కాబట్టి ఆ ప్రదేశాలలో పుట్టడం, ఆ ప్రదేశాల్లో జీవించడం, అటువంటి వాళ్ళ మధ్యలో కలగడం, ఇవంతా కూడా కర్మను అనుసరించి జన్మము వస్తూ ఉంటుంది. అందువల్ల దీన్ని విశ్వకర్మ చేత సృజింపబడింది అని ఒక మాట, ఒక పాయింట్ వేస్తాడు. అట్లా ఆ పాయింట్లో ఉంది మన అందరి జీవిత యొక్క చరిత్ర. 10 ఇంద్రియములతో నిర్మింపబడినటువంటి శరీరమునందు జీవాత్మ పరమాత్మ 2 రూపములను ధరించి చైతన్యము 21,600 సార్లు ఈ దేహమునందు ప్రయాణము చేస్తూ దేహాన్ని నిలబెట్టుకొని శరీరమునకు కావలసిన ప్రజ్ఞలన్నిటినీ ప్రదర్శిస్తూ ఉంది. అది వెడల్పు 12 ఆమడలు, పొడవు కూడా 12 ఆమడలు అని చెప్పడంలో గల అర్థం ఏంటంటే 10 ఇంద్రియములతో నిర్మింపబడినటువంటి ఈ దైవతంత్రమైనటువంటి శరీరమును ఇడ పింగళ అనే 2 ఈ 10 ఇంద్రియములతో కూడిన దేహమును నడిపిస్తూ ఉన్నాయి. 10 ఇవి 2 12. ఇది సూర్యనాడి ఉన్నప్పుడు 12 ఆమడలు సంచరిస్తూ దీన్ని నడిపిస్తూ ఉంది. చంద్రనాడి వచ్చినప్పుడు కూడా ఈ 12 ఆమడలతోనే ఈ శరీరాన్ని రక్షిస్తూ ఉంది. అందువల్ల అంతే పొడవు, 12 ఆమడల పొడవు, 12 ఆమడల వెడల్పు అని చెప్పడంలో గల రహస్యం అది. సూర్యనాడి ఉన్నప్పుడు కూడా ఈ 12 చేత నిర్మింపబడినటువంటి దేహాన్నే పాలిస్తూ ఉన్నాడు. సూర్యుడు ఆఫై చంద్రుడు మారినప్పుడు కూడా ఆ 12 ఆమడలతో కూడినటువంటి దేహాన్నే పాలిస్తూ ఉన్నాడు. ఇది 12 ఆమడల వెడల్పు, 12 ఆమడల పొడవు ఉన్నటువంటిది ఈ పట్టణము. అయితే ఈ పట్టణము ఎక్కడ నిర్మింపబడి ఉంది అంటే ఉదతికి నడుమా, పాల సముద్రము మధ్యలో నిర్మింపబడి ఉంది అని చెప్తాడు. పాలము అంటే ఇది నుదురు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నా, మనం అందరము భూమధ్యములో ఉన్నాం. ఆ భూమధ్యములో ఉండడం చేతనే నన్ను నువ్వు చూస్తున్నావు, నిన్ను నేను చూస్తున్నా, నన్ను నువ్వు తెలుసుకుంటున్నావు, నిన్ను నేను తెలుసుకుంటున్నా. ఈ సర్వలోకాలను మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఎక్కడుండి తెలుసుకుంటున్నాము అంటే భూమధ్యము అని చెప్పబడేటువంటి ఆ పాల సముద్రములో ద్వారక అనగా ఏమిటి? భగవంతుడు నిరంతరము ప్రవేశించేటువంటి యొక్క ద్వారము, ఎంట్రన్స్ అదే. ఇప్పుడు మన ఇంట్లోకి ఎంట్రన్స్ ఇది అనుకోండి, ఈ పట్టణంలోనికి భగవంతుడు ప్రవేశించేటువంటి ఎంట్రన్స్ అదండి. హృదయము లోపలికి 12 అంగుళాలు,
వెలుపలికి 6 అంగుళాలు, సామాన్యులకు లోపలికి 6 అంగుళాలు, వెలుపలికి 12 అంగుళాలు ప్రయాణం జరుగుతూ ఉంది. ఇది యోగ రహస్యం. అయితే జ్ఞానులైనటువంటి వాళ్ళు ఆయన్ని ఎప్పుడూ హృదయములో పెట్టుకొని ఉంటారు కాబట్టి 12 అంగుళముల యొక్క స్వరూపాన్ని లోపల నిలుపుకుంటారు. వాళ్ళు 6 అంగుళాలు మాత్రమే వెలుపలికి ఈ శరీరం నిలువాలి గనుక వదులుతూ ఉంటారు. సామాన్యులకు ఆ రహస్యమే తెలియదు కాబట్టి దాన్ని సహజమైనటువంటి యొక్క నడకతోనే వాళ్ళు బతుకుతూ ఉంటారు. దానిని రివర్స్ తిప్పుకుంటారండి. ఇది బయట జీవనం సాగించే వాళ్ళ నడక ఇది. కానీ పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరుకోదగినటువంటి మహర్షులు నడవవలసినటువంటి యొక్క నడక లోపలికి 12 అంగుళాలు తీసుకుని ఇస్తారు, వెలుపలికి మాత్రం 6 అంగుళాలు వదిలిపెడుతూ ఉంటారండి. అయితే ఇట్లయినా ఈ 6, 12, 18, అట్లయినా 6, 12, 18, ఇట్లయినా 18 అంగుళాలు, అట్లయినా 18 అంగుళాలు. కానీ ఇది రివర్సు, అది కరెక్ట్. కాబట్టి ఇప్పుడు అందరికీ రివర్సులో నడుస్తూ ఉంటుంది కాలము. జ్ఞాని మాత్రం దాన్ని కరెక్ట్ చేసుకుంటాడు. అయితే రివర్స్ ఎప్పుడైందయ్యా అంటే నువ్వు భగవంతుని మరిచినప్పుడే రివర్స్ అయిపోయింది. నువ్వు ఎప్పుడు మరిచావో, ఏ కాలంలో మరిచావో అప్పుడే ఇది రివర్స్ అయిపోయింది. భగవంతుని ఎప్పుడు మళ్ళా నువ్వు గుర్తు చేసుకుంటావో, గుర్తించగలిగే అదృష్ట సమయం నీకు ఎప్పుడు కలిసి వస్తుందో అప్పుడు మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ను మార్చుకుంటావు అంతే. అలాగా 12 ఆమడలు వెడల్పు, 12 ఆమడలు నిడివి అని చెప్పగలిగినటువంటి వాక్యానికి అర్థం ఏమిటి అంటే, సూర్యస్వరము నడిచేటప్పుడు ఆ 12 ఆమడలతో కూడినటువంటి శరీరమునందే పరిపూర్ణమైనటువంటి యొక్క స్వరూపముతో లోపల వెలుపల ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆ చంద్రనాడి నడిచేటప్పుడు కూడా ఈ 10, 2, 12తో కూడినటువంటి యొక్క ఈ ద్వారకా నగరాన్ని పాలిస్తూ ఉన్నది అది. కాబట్టి ద్వారకా నగరము అనగా శరీరము అనే అర్థము. ఇక సముద్ర మధ్యము అనగా భ్రూమధ్యము అనేటువంటి పాల సముద్రమునందు పురాధీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆ పరమహంస స్వరూపముతో ఆయన లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాడు గనుక భ్రూమధ్యమునకు ద్వారక అని పేరు. తర్వాత 14 వస్తువులిందు కలవల్నా అంటే ఏమి, 14 లోకాలు ఈ శరీరములోనే ఉన్నాయి అని చెప్పేశాడు. 14 వస్తువులిందు కలవల్నా తల్లిదండ్రి 8, 6 ఆ పరమాత్ముని గన్నా. కద్దు లేదని చూడకిదిగో మూరెడు బిత్తేడు ఎముక. ఒక మూర బిత్తెడు ఎముక ఉంది మన శరీరములో. ఆ ఎముకలో ఉంది ఆది మూలము 6 వన్నెలు 3 నదులు మనసియుండును. మూరా బిత్తెడు ఎముక ఏడ మాకు అర్థం కాలేదు స్వామి అని అడిగితే అప్పుడు స్వామి గారు ఇట్లాంటి నాయన దగ్గరికి అని నన్నే దగ్గరికి పిలిచి స్వామి ఇట్లా క్లాత్ తీసుకొని దీన్ని ఇట్లా కొలత వేసి తర్వాత దీన్ని కొలత అయినా అని నా ముహూర్తాన్ని కొలత వేపిస్తే అప్పుడు మూరా బిత్తెడు సరిపోయిందా. కాబట్టి మూరెడు బిత్తేడు ఎముకలో ఆది మూలము 6 వన్నెలు 3 నదులు మనసియుండును. ఇది కాబట్టి ఈ మానవుని యొక్క తల్లో నుంచే వేదాలన్నీ వచ్చాయి. అనేక సంకీర్తనలన్నీ మానవుని యొక్క మైండ్లో నుంచే వస్తున్నాయి. గుడులు, గోపురాలు, ప్రాజెక్టులు, అంతఃపురాలు ఒకటేమిటి, అనేక యంత్రాలు, కంప్యూటర్స్ మొత్తము మానవుని యొక్క మైండ్లో నుంచే వస్తున్నాయి. ఇదే మూరెడు బిత్తేడు ఎముక. దీనికి ద్వారకా నగరం అని పేరు. ఈ నగరములో ఉండి చేసినవే ఇవన్నీ ఈ నగరములో ఉన్నవాడు చేసినవే.
వాడు మయుడు, విశ్వకర్మ. ఆ భూమధ్యములో దానికి పాలభాగమని, పాల సముద్రమని పేరు. ఈ భూమధ్యమునకు మనస్సు ప్రవేశించినప్పుడు కళ్ళు తెరిచి ప్రపంచాన్ని గమనిస్తూ ఉన్నాడు. అయితే జీవుడు భూమధ్యం వరకు వెళుతాడు, మేలుకుంటాడు, ప్రపంచ సంబంధమైనటువంటి కార్యములలో నిమగ్నమవుతాడు. అక్కడి నుంచి కిందికి దిగుతాడు, కానీ అక్కడి నుంచి పైకి వెళ్ళలేడు. ఇదండి ఇక్కడ ఉన్నటువంటి గొప్ప ఆ రహస్యం దాగి ఉంది అక్కడే. పైకి వెళితే అదే వైకుంఠము, అదే ద్వారకా నగరం, భగవంతుడు ఉన్నటువంటి ద్వారక అదే. కాబట్టి కేవలం భూమధ్యం అనేది ఎంట్రన్స్. అందువల్ల ద్వారక అంటే ఆ 21,600 సార్లు నిరంతరము పరమాత్మ ప్రవేశిస్తూ ఉన్నటువంటి ఈ ద్వారకా నగరానికి ద్వారం అది. ఆ ద్వారములో ఆయన ప్రవేశించి ఆ భూమధ్యం అనేటువంటి హాల్లోకి వెళ్ళి ఈ విశ్వాన్నంతటిని దర్శించి తర్వాత ఆయన సహస్రారం అనేటువంటి నైరుతిలోకి వెళ్ళి విశ్రాంతిని పొందుతూ ఉన్నాడు. దానికి వైకుంఠం అని పేరు. జీవులందరూ కూడా భూమధ్యం కాడికి పోయి అక్కడి నుంచి దిగి వచ్చేస్తున్నారు వెనక్కి. అందరూ సృష్టిలో ఎంతమంది ఉన్నారు, అందరూ భూమధ్యములోకి వచ్చి మేలుకుంటున్నారు. ఆ మెలకువలో నుంచి నిద్రలేకి వెళుతారు, నిద్రలో నుంచి లేస్తే మెలకువలోకి వస్తారు, మెలకువలో నుంచి దిగితే నిద్రలేకి వెళుతారు. మధ్యలో స్వప్నం అనేది ఒకటి కదులుతూ ఉంటుంది అనుకోండి. ఈ స్వప్నములో స్థూల శరీరం మాత్రం అడబడి ఉంటుంది. సూక్ష్మేంద్రియాదులతో కలిసి మనస్సు స్వప్నాన్ని దర్శిస్తూ ఉంటుంది. ఇది సూక్ష్మేంద్రియాదులతో కలిసినప్పుడు స్వప్నం అవుతుంది, స్థూలేంద్రియాదులతో కలిసినప్పుడు మనస్సు మెలకువ అవుతుంది. ఇంతే. స్థూల ఇంద్రియాదులతో కలిసినప్పుడు మెలకువలోకి వస్తాడు, మెలకువలోకి వచ్చి స్థూలాన్ని ధరిస్తాడు, స్థూలాన్ని అక్కడ పడేసేసి సూక్ష్మంలోకి వెళుతాడు, సూక్ష్మేంద్రియాదులతో కలుసుకొని బయట తిరుగుతుంటాడు. అందువల్ల స్థూల శరీరముతో సంబంధం ఉన్నప్పుడు దీన్ని ఎరుక అంటాడు. సూక్ష్మేంద్రియాదులతో సంబంధం ఉండి తిరిగేటప్పుడు దాన్ని స్వప్నము అంటాడు. అంతే. దాన్ని కూడా మర్చిపోయేదాన్ని ఏమంటారు? నిద్ర. అయితే ఇంక ఈ రెండు విషయాలు అట్లా పక్కన పెట్టి కేవలం ద్వారకా నగరాన్ని మాత్రమే మనం ఇప్పుడు వినబోతూ ఉన్నాం. కాబట్టి ఈ 12 ఆమడల వెడల్పు కలిగినటువంటి పట్టణము, అంతే వెడల్పు 12 ఆమడల పొడవు కలిగినటువంటి పట్టణము అది భూమధ్యము. అది పాల సముద్రము మధ్యలో ఉంది అని చెప్పడానికి గల కారణం అదే. అయితే అది శరీరమేనా? అయితే ఈ భూమి యందు ద్వారకా నగరం అనేది లేదా? ఆ ద్వారకా నగరములో శ్రీకృష్ణ పరమాత్మ జీవనము కొనసాగించలేదా? ఇది కేవలం దేహమునకు చెప్పినటువంటి కేవలం ఒక పురాణం మాత్రమేనా అంటే కాదండి, అది నిజమే. ఎందుకు ఈ విషయాన్ని ఇంత డీప్గా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము అంటే 14 వస్తువులు ఇందు కలవల్నా అని ఎందుకు చెప్పాడు అంటే, మహర్షులు ఎందుకు చెప్తున్నారు అంటే, ప్రపంచములో ఎన్ని ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో అవన్నీ శరీరంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు దీనికి దృష్టాంతం చెప్తా. నువ్వు ఆభరణాలన్నీ, చెంపసారాలు కావచ్చు, మొక్కర్లు కావచ్చు, జుమ్కీలు కావచ్చు, అన్ని ఆభరణాలు ధరించుకొని నువ్వు అద్దముకు ఎదురుగా నిలబడుకుంటే ఆ ముఖములో ఎన్ని ఉంటాయో ఈ ముఖంలోనే అన్ని ఉంటాయి. ఈ ముఖంలో ఏమేమి ఉంటాయో ఆ ముఖంలో కూడా అన్ని ఉంటాయి అన్నట్లు ప్రపంచము ఆకారమే శరీరము, శరీర ఆకారమే ప్రపంచము. ప్రపంచములో లేనిది శరీరములో లేదు, శరీరములో లేనిది ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ శరీరంలోనే ఉన్నాయి, శరీరములో ఏమి ఉన్నాయో అవి ప్రపంచంలో కూడా ఉన్నాయి. దాంట్లో లేనివి దీంట్లో లేవు, దీంట్లో లేనివి దాంట్లో లేవు. అది ఇది యాజ్ ఇట్ ఈజ్ ఏకస్వరూపం. కాకపోతే అది పెద్దది, ఇది చిన్నది, అంతే. అది పెద్దది, ఇది చిన్నది, అంతే. అందుకే
శరీరం ఒక పరిమితమైనటువంటిది. నువ్వు నిరంతరం ఉపయోగించుకోవడానికి, నీ ఇష్టాలకు నువ్వు నడుచుకోవడానికి నీకు అనువుగా శరీరాన్ని ఇచ్చాడు పరమాత్మ. ఇచ్చినా కానీ నువ్వు ఇక్కడి నుంచి చంద్రుణ్ణి చూడగలిగే శక్తి, సూర్యుని చూడగలిగే శక్తి, మేఘమండలాన్ని చూడగలిగే శక్తి, నక్షత్రాలను చూడగలిగే శక్తి, వాటిని గమనించే శక్తి, ఆలోచన శక్తి, సర్వ విధములైనటువంటి యొక్క ప్రజ్ఞ కలిగినటువంటి యొక్క శక్తి నీ యందు ఉంది, నా యందు ఉంది. సర్వుల యందు కూడా ఆ శక్తిని ప్రదర్శింపజేస్తూ ఉన్న చైతన్యం ఏందది? అది బ్రహ్మాండాన్ని నడిపిస్తూ ఉంది, అది పిండాండాన్ని కూడా నడిపిస్తూ ఉంది. పిండాండానికి బ్రహ్మాండానికి రెండిటికీ కూడా దానికి ఒక శక్తి, దీనికి ఒక శక్తి లేదు. ఈ సూర్యచంద్రాదులను ఏది ఉదయాస్తాదులకు తిప్పుతూ ఉన్నదో, ఏది సృష్టి స్థితి లయములకు ఆధారంగా ఉన్నదో, అదే శక్తి శరీరానికి కూడా ఆధారంగా ఉండి శరీరాన్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి రెండు శక్తులు లేవు ఇక్కడ. ఒకే శక్తి బ్రహ్మాండానికి ఆధారంగా ఉంది, పిండాండం అనే శరీరమునకు కూడా ఒకే శక్తి ఆధారంగా ఉంది. ఆ శక్తియే అన్నిటినీ నడిపిస్తూ ఉన్నది. ఇది ఇహపరాతీతమై వెలయుచున్నది ఆత్మ, వివరమెంతని తెలిపేది. అగణితముగ సర్వ మావరించుక తాను అంతా క్రమ్ముకయున్నది. యుగ యుగంబులు మీరి ఆవల ఇట్టిదనుటకు వశముగాకను సుగుణకరముగ జూచు యోగుల సూక్ష్మాతీతమైన మోక్షమిది. ఇహ పరాతీతమై వెలయుచున్నది ఆత్మ, వివరమెంతని తెలిపేది. అది ఇహానికి పరానికి కూడా రెండిటిని ఆవరించుకొని అతీతంగా ఉంది. దాని వివరం ఎంతని చెప్పేది. అటువంటి సత్యాన్ని గుర్తించదగినటువంటి జ్ఞానము గల దేహం ఇది, జ్ఞానము గల బుర్ర ఇది. అందుకే మోరెడు బిత్తెడు ఎముకల్లోనే ఉంది సకలం. దీంట్లో లేనిది ప్రపంచంలో కాదు, 14 లోకాలలోనా దీంట్లో లేనిది దేంట్లోనా లేదు. కాబట్టే మహాత్ములు 14 లోకాల యొక్క వివరాలను చెప్పింది ఎవరు? మహర్షులు. 14 లోకాలు ఉన్నాయి అని చెప్పింది ఎవరు? మహర్షులు. మరి ఎన్నో అనంతమైనటువంటి యొక్క దివ్యశక్తులను వెలికి తీసుకొచ్చినటువంటి సిద్ధపురుషులు ఎవరు? మహర్షులు. ఈ వేదాలన్నింటినీ వెలికి తెచ్చింది ఎవరు? మహర్షులు. వాళ్ళకి ఇప్పుడు ఆ వేదాలను చూచి కూడా తప్పులు చదువుతున్నాం మనం, చూచి కూడా చదవలేకపోతూ ఉన్నాం మనము. మరి మన జ్ఞానం ఎంత, వాళ్ళ జ్ఞానం ఎంత? ఒకే వ్యాస భగవానుడు మహాభారతాన్ని వ్రాశాడు, ఉపనిషత్తులను రాశాడు, ఇంకా పురాణాలను రాశాడు, ఇతిహాసాలను రాశాడు, శాస్త్రాలను రాశాడు. మరి ఇన్ని లోకానికి కావలసినటువంటి వేద సంపదనంతటినీ ఒక్కడే రాయగలిగినాడంటే ఆయన మైండ్లో నుంచి వచ్చాయా ఇవన్నీ? ఇంకెక్కడి నుంచి ఆయన ఎత్తుకొచ్చి ఈ లోకంలో పెట్టాడా? ఏ లోకంలోనైనా ఎత్తుకొని వచ్చి ఈ లోకంలో పెట్టుంటే అది నాకు ఆ అవకాశం ఉంటే నేను కూడా తెచ్చి ఎత్తుకొచ్చేటు పెట్టుండేవాడిని. ఆయనకు ఆ అవకాశం కుదిరింది, ఎత్తుకొని వచ్చేడు పెట్టాడు. ఆ టయానికి నేను ఉంటే నేను కూడా తెచ్చేడు పెట్టుండేవాడిని నేను అనుకునేవాళ్ళు అందరూ. అది ఒక చోటు నుంచి ఎత్తుకొని వచ్చి ఇంకొక చోట పెట్టింది కాదు. ఆయన యొక్క మైండ్ నుంచి వేద సంపదను గుర్తించి దాన్ని వెలికి తీసినటువంటి మహాత్ముడు. పాలల్లో నుంచి ఎట్లయితే వెన్నను తీసి వెన్నను కాంచి నెయ్యి చేసుకొని దాన్ని మళ్ళీ అగ్నిహోత్రునికి సమర్పించి యజ్ఞములను గావించినట్లు మానవుని యొక్క ఆంతరంగికమైనటువంటి శక్తిని దైవశక్తిగా గుర్తించి ఎప్పుడు కూడా ప్రతి విగ్రహము ఒకప్పుడు రాయే, ఆ రాయిని శిల్పి చేతిలో పడేది విగ్రహంగా మారుతుంది. అలాగా నీకు మనస్సు భగవంతుడిచ్చాడు, దాన్ని శిల్పి విగ్రహాన్ని తయారు చేసుకున్నట్టు నీ మనస్సును నువ్వు తయారు చేసుకోవాలా. నా మనస్సును నాకు అనుకూలంగా నేను తీర్చుకోవాలి, నీ మనస్సును నీకు అనుకూలంగా నువ్వు తీర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి విగ్రహం చెక్కక మునుపు అన్నీ రాళ్లే, అన్నీ దిమ్మెలే. వాటికి మళ్ళా రూపం ఇచ్చినట్లు నీ మనస్సు కూడా ఒక బండరాయది, దానికి నువ్వు రూపాన్ని ఇవ్వాలి. అంటే ఏమిటి? మనస్సులో జ్ఞానం ప్రవేశిస్తే అది భగవద్ ఆకృతిని తనలోనే అది ప్రతిష్ఠించుకుంటుంది. మనిషికి కావలసింది ఏమిటి? జ్ఞానము. ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానం కావాలి. అందువల్ల అందరి హృదయాలు బండరాళ్ల వంటివే. వాటిని గురువు ఇచ్చినటువంటి యొక్క జ్ఞానమును
జ్ఞానముతో తన మనస్సును తాను తీర్చిదిద్దుకోవాలి. ఇది అందువల్ల నీ మనస్సును నువ్వు తయారు చేసుకోవాలి, నా మనస్సును నేను తయారు చేసుకోవాలి, నీ మనస్సును నువ్వు తయారు చేసుకోవాలి. వాళ్ళ మనస్సును వాళ్ళు, నేను ఒక మోల్డ్ ఇస్తా నీకు, ఆ మోల్డ్లో నువ్వు ఇంకా దాన్ని సెట్ చేసుకొని దాంట్లో నువ్వు ఇంకా ఆ లోహాన్ని కరిగించి దాంట్లో పోసుకునేస్తే ఆ మోల్డ్ వచ్చేస్తుంది, అచ్చు వచ్చేస్తుంది. అలాగే గురువు అనేది ఒక మోల్డ్ లాంటి వాడు, ఆయన ఇచ్చాడు నీకు. దాంట్లో నీ మనస్సును యోగం అనేటువంటి అగ్నిచేత మనస్సును బాగా కరగబెట్టి సమత్వం అనేటువంటి అచ్చులో పోస్తే భగవత్ స్వరూపం సాక్షాత్కారం అవుతుంది. అంతే. కావలసింది ఏంది? సమత్వం. సర్వులలో ఒకే పరమాత్మ ఉన్నాడనేటువంటి సమత్వము నీకు మొట్టమొదట కుదిరితే భక్తి తర్వాత కుదురుతుంది. అందుకు గురువు నీకు ఏం చెప్తాడు? ఏం చెప్పేవాడు గురువు అంటే, అందరిలో ఒకే సత్యము, నీ యందు ఏదైతే నీకు జీవనమై ఉందో, ఏ శక్తి నిన్ను నడిపిస్తూ ఉందో అదే శక్తి అందరిలో కూడా ఉంది అని చెప్తాడు ఆయన. తంత్రం అనేటువంటి శరీరాన్ని ఏ మహాశక్తి నడిపిస్తూ ఉందో ఆ శక్తి అందరినీ నడిపిస్తూ ఉంది నాయన. అది ఒక బ్రహ్మాండాన్ని కూడా అదే నడిపిస్తూ ఉన్నది. సృష్టి స్థితి లయములకు ఆధారమైనటువంటి మహాశక్తి అదే. దాన్ని తెలుసుకోలేకనే అందరూ ఆయుష్నంతా వృధా చేసుకుంటున్నారు, మళ్ళీ జన్మకు వస్తున్నారు, మళ్ళీ ఆయుష్ను వృధా చేసుకుంటున్నారు, మళ్ళీ జన్మకు వస్తున్నారు. ఇలా తిప్పలు పడుతూ ఉన్నారే కానీ దాన్ని మాత్రం తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఏది తెలుసుకోకుండా అందరూ అస్తమించిపోతూ ఉన్నారో, ఉదయాస్తాద్రులను ప్రదర్శిస్తూ ఉండే ప్రపంచములో పుట్టిన వాళ్ళందరూ, సత్యాన్ని గుర్తించిన వాళ్ళందరూ మళ్ళీ ఉదయాస్తాద్రులతో కూడిన ప్రపంచంలోకి రారు. ఉదయాస్తాద్రులతో కూడినటువంటి ప్రపంచములేకి వచ్చి కూడా దీనికి మూల పురుషుడైనటువంటి పరమాత్మను తెలుసుకోకుండా ఉండేవాడు మళ్ళీ అస్తమిస్తాడు, మళ్ళీ ఉదయిస్తాడు, మళ్ళీ అస్తమిస్తాడు, మళ్ళీ ఉదయిస్తాడు, మళ్ళీ అస్తమిస్తాడు. దీన్నే జననం మరణం, జననం మరణం, జననం మరణం, సుఖం దుఃఖం, సుఖం దుఃఖం, పాపం పుణ్యం. అందువల్ల ఈ లోకము అందరికీ ఒక ట్రైనింగ్ సెంటర్ వంటిది, ఒక విశ్వవిద్యాలయం. ఈ విశ్వము ఒక విద్యాలయం. నేర్చుకోవడం కోసం వచ్చాము ఇక్కడికి, నేర్చుకోవాలి, ఇక్కడ ట్రైనింగ్ పాస్ అవ్వాలి, ఇక్కడ నుంచి వైకుంఠం అనేటువంటి పోస్టింగ్కు వెళ్ళాలి. ఇది మన అందరికీ కర్తవ్యం. అందుకని 12 మడలు నిడుపు, 12 మడలు వెడల్పు పట్టణమది, ఈ యుదదికి నడుమను ఎంతో ముదమొప్పగా విశ్వకర్మమును కావించన్. విశ్వకర్మ దీన్ని నిర్మించాడు అంటే, ప్రతి ఒక్కరికి ఈ శరీరము నిర్మించింది ఎవరు అంటే వాళ్ళ కర్మ వాళ్లకు తగిన శరీరాన్ని నిర్మింపజేస్తూ ఉంది. స్వర్గ వైకుంఠ కైలాస సత్యలోకములను బురుడించు వైభవములను మించి రౌప్య కాంచన సధమల రత్నమయములగుచు వెలుగొందు గేహంబులగణితముగా ఆ ద్వారకా నగరము లోపలికి ప్రవేశిస్తే స్వర్గలోకానికి పోయి వచ్చినటువంటి దేవతలు కానీ, కైలాసానికి పోయి వచ్చినటువంటి దేవతలు కానీ, వైకుంఠానికి పోయి వచ్చినటువంటి దేవతలు, వీళ్ళందరూ ఒకసారి ఈ ద్వారకా నగరానికి వచ్చారనుకోండి. ఎవరు? కైలాసము, స్వర్గలోకము, వైకుంఠము, ఈ 14 లోకాలు కూడా దర్శించి వచ్చినటువంటి దూర్వాస మౌనీంద్రుడు వారిలాగా, నారద మౌనీంద్రుడు వారిలాగా ఆ సర్వలోకాలను సంచరించదగినటువంటి యొక్క మహాత్ములు ద్వారకా నగరంలోకి వచ్చి చూస్తే సత్యలోకములో కూడా ఇంత వైభవము, ఇంత అందంగా లేదు. వైకుంఠం కూడా ఇంత అందంగా లేదు, స్వర్గలోకం కూడా ఇంత అందంగా లేదు. ఆహా అన్నట్లు ఆ ద్వారకా నగరము యొక్క శిల్ప కళ, ఆ వజ్ర వైడూర్య పుష్పరాగ మరకత మాణిక్యములతో పొదగబడినటువంటి ఆ శిల్పాలు,
ఆ మణులతో అమర్చబడినటువంటి ఆ దివ్యములైనటువంటి ఆ స్వరూపాలను చూసి ఆశ్చర్యచకితులవుతారట. అలాంటి నిర్మాణములతో కూడి ఉన్నాయట భవనములు, ఏమి ఆ గోపురాలు, ఆ ప్రాకారాలు, ఆ మండపాలు. ఇవి ఇంత వైభవంగా ఉంది అనే విషయము ఎవరికి తెలుస్తుంది అంటే, పద్మాసనములో కూర్చొని ఎప్పుడు తల్లి గర్భములో 7వ నెలలో జీవుడు ప్రవేశించిన మొదలుకొని నీలో తిరుగుతూ ఉన్నటువంటి ఆ చైతన్యమును గురువు ద్వారా గ్రహించి దానితో మనస్సును చేర్చి నడిపించినట్లయితే సరి. ఇక్కడ ఇంకొక చిన్న రహస్యం చెప్తా మీకు. ఎందరో ఉపదేశం తీసుకున్న పుణ్యాత్ములు ఉన్నారు, ఎందరో ప్రతిరోజు పద్మాసనంలో కూర్చొని ధ్యానం ప్రారంభించే సాధకులు కూడా ఉన్నారు. నెలలు కాదు సంవత్సరాల పర్యంతరం పోరాటము కొనసాగిస్తూ ఉండి కూడా ఆ సిద్ధిని పొందలేక తంటాలు పడేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొంతకాలము ఇప్పుడు ఖట్వాంగ మహారాజేమో 48 నిమిషాలకు సిద్ధి పొందేశాడు. పరీక్షణ్ మహారాజేమో 7 రోజులకే సిద్ధి పొందేశాడు. ధ్రువుడేమో 6 మాసాలకు సిద్ధి పొందేశాడు. ఇలాగా మహాత్ములు వాళ్ళ ప్రయత్నానికి తగినట్లు, వాళ్ళ సూక్ష్మ జ్ఞానానికి తగినట్లు, వాళ్ళ వైరాగ్యానికి తగినట్లు, వాళ్ళ మనస్సు క్లారిటీకి తగినట్లు వాళ్ళకు ఆన్సర్ అందుతూ వచ్చింది. అది అయితే ఎప్పుడు ఇది సహకరిస్తుంది, ఎప్పుడు ఈ స్వరూపాన్ని దర్శించే భాగ్యం కలుగుతుంది అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఈ ప్రపంచాన్ని వివేక దృష్టితో దర్శించాలి. ఇది మెయిన్. ఒక సూర్యుడిని దర్శించిన, చంద్రుణ్ణి దర్శించిన, మేఘమండలాన్ని దర్శించిన, ఒక ఎదుటున్నటువంటి వ్యక్తిని దర్శించిన, అతడు మాట్లాడేటువంటి మాటలను గమనించిన, ఇవన్నీ కూడా ఈ వ్యక్తిని సృష్టించిన వాడెవడు? పరమాత్మ. ఈ వ్యక్తి నన్ను చూస్తున్నాడు అంటే అతని యందు ఆ చైతన్యం అనేటువంటి యొక్క శక్తి అతని నేత్రమునందు ప్రకాశించడం చేత అతడు నన్ను తెలుసుకోగలుగుతున్నాడు. ఆ వాక్ శక్తిని ప్రదర్శించేటువంటి శక్తి నాలుక యందు ప్రతిధ్వనిస్తూ ఉంది, అది చైతన్య శక్తి. కంటి యందు వెలుగు నన్ను చూపిస్తూ ఉంది, అది చైతన్య శక్తి. నేను ఒకడున్నానని తెలుసుకుని నా సమీపానికి వచ్చి నిలబడుకుని నన్ను పలకరిస్తున్నాడే, అలాంటి యొక్క ఆ శక్తి ఏదది? అది చైతన్యం. అలాగా ప్రతి ఒక్కరిలోనూ ఉన్నటువంటి ఆ చైతన్య శక్తిని ఇలాంటి దృష్టితో ప్రతి ఒక్కరిని గమనించడం, ప్రతి వస్తువును గమనించడం, సృష్టినంతటిని ఆ రూపంతో గమనించినటువంటి వానికి వెలుపల చైతన్య పరిశోధనే ఉంటుంది కనుక లోపలికి ప్రవేశించడానికి అంతరాయాలేమీ ఉండవు. అలా కాకుండా బయట భేద దృష్టితో ఎదుటివారిని చూస్తూ వచ్చేటువంటి వానికి ఆ భేద దృష్టిని లోపలికి మరలించినప్పుడు తగులుకునేస్తుంది. అది ఇప్పుడు మీరు చూడండి, మజ్జిగను బాగా చిలకొట్టేసి ఆ వెన్నను ఎత్తకుండా ఒక వస్త్రములో ఆ మజ్జిగను వెన్నను అంతా కూడా వస్త్రములో వడబోయడానికని పోయింది మీరు సుతు. అదేమవుతుందో తెలుసా? ఈ వెన్నంతా పోయి ఆ వస్త్రానికి తగులుకొని ఆ పైన ఉండేటువంటి పలసని మజ్జిగను కూడా లోపలికి బానీయకుండా అవి అడిగించుకునేస్తాయి. ముందుగా మనము ఆ నెయ్యిని కనుక పూర్తిగా ఎత్తేసి చేతికి దొరికిన కాడికి అవి ఎత్తేసి మళ్ళీ దాన్ని వడగట్టు సుతు క్లియర్గా లోపలికి వెళ్ళిపోతాయి. ఎంతో అంతో ఉంటే తగులుకునేస్తే తీసేయచ్చు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. బాహ్య ప్రపంచంలో నువ్వు మనుషుల మధ్యలో మెలిగేటప్పుడు వాని లోపాలను, ఇతని లోపాలు, వీళ్ళందరి లోపాలను దృష్టిలో పెట్టుకొని వాడు అట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడు అనేటువంటి ఆలోచనతో నువ్వు మెలిగినావు అనుకోండి,
ఆ దృష్టి కలిగినటువంటి నీవు, ఆ దృష్టితో ప్రవర్తించేటువంటి నీవు, ఆ దృష్టితో ఆలోచన చేయగలిగినటువంటి నీవు, ఆ దృష్టిని అలవరుచుకొని ఉన్నటువంటి నీ మనస్సుకు అంతర్దృష్టి ఎలా పట్టుబడుతుంది? అంతర్దృష్టి పట్టుబడదు. అందువల్ల నువ్వు పగలంతా ఇలాంటి దృష్టితో చూసి మళ్ళీ పద్మాసనంలో నిలుకొని కూర్చుంటే ఇదంతా మళ్ళీ మ్యాటర్ ఆడ రిపీట్ అవుతుంటుంది, మళ్ళీ ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అందువల్ల దృష్టి కుదరదు. అందువల్ల ఉపదేశం తీసుకున్నవాడు అయినప్పటికీ వానికి సమదృష్టి లేదు కాబట్టి వానికి జ్ఞాన దృష్టి కుదరదు. అందువల్ల సంవత్సరాల పర్యంతరము వాని మనసు బయటే తిరుగుతూ ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చున్నా కానీ ఎవరు మాట్లాడేది అంతా వినపడతా ఉంటుంది. అంటే మనసు బయట తిరుగుతూ ఉంటుంది, కళ్ళు మాత్రం మూసుకొని ఉంటాడు కానీ మనసు మాత్రం లోపలికి ప్రవేశించేదానికి అవకాశం ఇవ్వదు చైతన్యం. ఎందువల్లంటే అనర్హులను ప్రవేశించనివ్వదు చైతన్యము. ఇదండి, అనర్హులను లోపలికి అలో చేయదు అది. అందువల్ల వాడు లోపలికి పోవడానికి అర్హత లేక వాడు బయట తిరుగుతూ ఉంటాడు. ఆ బయట తిరిగేది ఏందది? మనస్సు. ఆ బయట తిరిగేవాడు నువ్వెవరు? నువ్వు మనసే. మనసుకే జీవుడని పేరు, మనసుకే దాసుడని పేరు. ఆ మనసున్న వాళ్ళందరూ మనస్సున్న వాళ్ళందరూ భూమి మీద జన్మిస్తూ ఉంటారు. మనసున్న వాళ్ళందరూ భూమి మీద శరీరం ధరించుకొని రావాల్సిందే. అందుకు మనస్సు లోయర్, అన్నిటికంటే అధమమైనది. దాన్ని ఏమంటారు? మనసు. చంచలమైనటువంటి స్వభావము గలది మనసు. పంచభూతములలో అన్నిటికంటే చిన్నదేది? భూమి. పంచభూతములలో అన్నిటికంటే చిన్నది భూమి. అందువల్ల ఈ భూమి మీద ఉన్నాం మనం అందరం. ఎందుకున్నాం ఈ భూమి మీద అంటే ఆ ఆత్మశక్తిని తెలుసుకోకపోయిన దానివల్ల మనం కిందకు వచ్చి పడిపోయి భూమి మీద పడి ఉన్నాం. మనం ఆత్మశక్తిని తెలుసుకోకపోయిన దానివల్ల మనం ఈ భూమి మీద జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దేవతలు ఎప్పుడైనా మీకు దర్శనం ఇచ్చినప్పుడు చూడండి, వాళ్ళు భూమిని టచ్ చేయరు, భూమి మీదకి రారు. భూమికి పాదములు ఆనకుండానే పైన నిలబడుకొని మాట్లాడుతుంటారు దేవతలు. భూమిని టచ్ చేయరు వాళ్ళు. అందువల్ల సాధకునికి కూడా శరీరం ఎంతసేపు జ్ఞాపకం ఉంటుందో అంతసేపు ఆత్మ ఇట్టిది అనే విషయాన్ని తెలుసుకోలేడు. శరీరం మరుపు వచ్చిందా, అది కనబడితేనే ఇది మరుపు వస్తుంది, ఇది మరిస్తేనే ఇది కనబడుతుంది. అందువల్ల అది కనబడాలి అంటే దానికి సులభమైనటువంటి మెథడ్లో మనకి ఏం చెప్తున్నాడు అంటే, ప్రపంచాన్ని నువ్వు పరమార్థ దృష్టితో చూచినప్పుడు ధ్యానము సులభంగా నీకు సాధ్యమవుతుంది. ఇది భేద దృష్టితో ప్రపంచం చూసేవాడు వానికి ఒక జన్మ కాదు, కోటి జన్మలెత్తిన భేద దృష్టి గలవానికి అంతర్దృష్టి కుదరదు. నువ్వు దేవఋషి నారద మహర్షి దగ్గరనే ఉపదేశం పొందినా కానీ ఏమి భేద దృష్టి చావకపోతే నీకు ఆ సిద్ధి కుదరదు. అందువల్ల మొదట మనం భేదాన్ని తొలగించుకోవాలి. మా గురుదేవుల వారు చెప్తూ ఉండేవాడు, మనం వదలలేంది దాన్నేనైనా, దేన్ని? భేదాన్నే మనం ప్రబలంగా పెట్టుకొని ఉన్నాం. దేన్ని వదలమని మహాత్ములు చెప్తూ ఉన్నారో దాన్నే మనం ఎక్కువగా పెట్టుకొని ఉన్నాం అని చెప్తూ ఉండేవాడు స్వామి గారు. కాబట్టి మనసులో ఆ వివేక దృష్టి చేత ప్రపంచాన్ని ఎవడు చూస్తూ ఉంటాడో ఆ మహాత్మునికి వెలుపల ఎక్కడ తగులుకోలేదు కాబట్టి లోపలికి వెళ్ళడానికి కూడా ఎక్కడ అతనికి ఇబ్బందులు ఉండవు. ఇది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి చాలు. ఎవరిని మనం భేద దృష్టితో చూడకూడదు, ఎవరి తప్పులు మనం ఎంచకూడదు. అందరిలో ఉన్నాడు ఆ పరమాత్మే. గుణదోషములే తప్ప ఆత్మభేదములు లేవు అనే విషయాన్ని ఒక్కదాన్ని మనం గుర్తించుకుంటే సరిపోతుంది. ఒకరోజు పూల మార్కెట్ కాడికి పంపించాడు స్వామి గారు నన్ను, ఇంకొక ఇద్దరిని. ముగ్గురం వెళ్ళాము అక్కడికి. గాంధీ రోడ్లో ఉంది అది పూల మండి. ఆ మండి కాడ
ఈ పల్లె మనిషిని కదా నేను. నాకెప్పుడు అంత ట్రాఫిక్లో పోయి నిలబడుకొని ఆ వచ్చిపోయే జనాల్లో దూరి ప్రవేశించేదానికి నాకు కుదరలా. సరే కొంతసేపు ఆ రోడ్డు కాడ నిలబడుకుంటే ఎంతసేపటికైనా జనాలు తగ్గితే మళ్ళీ పోదాము అని అనుకుంటే అది సముద్రం మాదిరి పోతానే ఉండదు, ప్రవాహం మాదిరి జనాలు ట్రాఫిక్లో, గాంధీ రోడ్లో. అప్పుడు సరే ఒక అర్ధగంట సేపు చూసి ఇంక ఈ ట్రాఫిక్లో మనం ఏదో ఒక సైడ్లో వెళ్ళాల్సిందే మార్కెట్లోకి, కానీ ఈ జనాలు రద్దీ తగ్గితే మళ్ళీ పోదాం అనుకునేదానికి కుదరదని చెప్పి మళ్ళీ ఒక అర్ధగంట నిలబడిన తర్వాత మళ్ళీ వెళ్ళాం. సరే మళ్ళీ ఒక సైడ్ ఇంటి వెళ్ళి పూల మార్కెట్లోకి వెళ్ళి పూల మండీలో పూలు తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చామనుకోండి. ఆ వచ్చిన తర్వాత వస్తానే స్వామి గారు ఒక మాట అన్నాడు, నాయనా గాంధీ రోడ్లోకి వచ్చే పోయేవాళ్ళని చూపెట్టుకొని ఉంటే నువ్వెప్పుడు రా రోడ్డు దాటుకుండేది అన్నాడు. గాంధీ రోడ్లోకి పోయి రోడ్డు కాడికి వచ్చిపోయే వాళ్ళందరినీ చూపెట్టుకొని ఉంటే నువ్వెప్పుడు రా రోడ్డు దాటుకుండేది అని చెప్పినని, మనం అట్లా పోవాలనుకుంటే ఈ దృష్టి వదులుకోవాలి నాయన అని చేతులు ఇట్లా బట్టి చూపించాడు. మనం అట్లా పోవాలనుకుంటే దీన్ని దాటుకోవాలి నాయన. ఇవన్నీ జీవితంలో మరుపురానటువంటి మహావాక్యాలు, జీవితం అంతా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మహావాక్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి భేద దృష్టి అనేటువంటిది ఈ యోగ విద్యకు గొప్ప శత్రువు. అందువల్ల మనము భేదం తొలగించుకోవాలి. కాబట్టి ఎవరైతే అలాంటి భేద దృష్టి లేకుండా సమదృష్టి, ఆత్మదృష్టి, జ్ఞానదృష్టి కలిగి ప్రపంచాన్ని చూస్తూ ఉంటారో అటువంటి వారికి భూమధ్యము నుంచి సహస్రారానికి వెళ్ళదగినటువంటి ద్వారకా నగర ప్రవేశించే అర్హత కలుగుతుంది. అటువంటి వాళ్ళు 3 లోకాలను వెదికి 3 లోకాలను సంచరించి 3 లోకాల వైభవాలను దర్శించుకొని ద్వారకా నగరానికి వచ్చి చూస్తే అవురా ఈ ద్వారకా నగరములో ఉన్నటువంటి అత్యంత రమణీయమైనటువంటి ఈ వైభవం ఏ లోకములోనా లేదు అని తెలియబడుతుంది. అంటే దీని రహస్యం ఏంటంటే ఆ కైలాసము ఇక్కడే ఉంది, ఆ వైకుంఠము ఇక్కడే ఉంది, ఆ సత్యలోకం ఇక్కడే ఉంది. 14 లోకముల యొక్క వైభవములన్నీ దేహమందే ఉన్నాయి. శరీరం ఏమి నీకేమి ఒక డూప్లికేట్ శరీరం ఇవ్వలేదు, ఒక వేస్ట్ శరీరం భగవంతుడు నీకు ఇవ్వలేదు. ఏమి దేవతలైనా కానీ ఏమి దీని యొక్క దీని యోగ మార్గము గుండా దీని లోపలికి ప్రవేశిస్తే ఇంత విలువైనటువంటిది, ఇంత కెపాసిటీ కలిగినటువంటిది, ఏమి సర్వలోకాలను దేహమందే ఉండి గుర్తించదగినటువంటి శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు అంటే ఎంత వాల్యూ కలిగిందిరా ఇది అని మహాత్ములంతా తెలుసుకునేశారు వాళ్ళు. అందువల్ల శరీరం అంటే ఏమి మాంసపంజరం కాదురా, ఇది ఎముకల బొమ్మే కాదురా, దీని యందు అనంతమైనటువంటి శక్తిని ప్రవేశపెట్టి ఆ అనంతమైనటువంటి శక్తి ఆధ్వర్యములో నడియాడుతూ ఉంది. ఇది దాన్ని తెలుసుకొని దీన్ని ఒకసారి చూడు, ఓపెన్ చేసి దీంట్లో ఎంత గొప్పతనం ఉందో. దాన్ని తెలుసుకోకుండా ఉండేటువంటి మూర్ఖులకి ఇది కేవలం కూడుగుడ్డలు తిని ఈతలింటి తిరిగేదానికి ఉపయోగించుకోవడం తప్ప అంతకంటే వీడు దీన్ని ఏం తెలుసుకోలేడు. తినేది, నిద్రపోయేది, తిరిగేది, ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది, ఇష్టం వచ్చిన పనులు చేసుకునేది, ఇష్టం వచ్చిన వాళ్ళతో కలిసి తిరిగేది, ఇంతేనా? శరీరానికి ఉన్న ప్రభావం ఇంతేనా అంటే కాదండి. దేవతలైనా ఆకాంక్షించదగినటువంటి యొక్క దేహం ఇది. మహాత్ములందరూ కూడా దీన్ని కనుగొంటినమ్మ కమలాక్షుని కనుగొంటినమ్మ. ఆ కనుగొంటిని, ఆ కమలాక్షుని, తామర పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి ఆ విష్ణుదేవుని చూసి తిని అని అమరనారాయణ స్వామి అంటాడు. అదిగో అల్లదిగో శ్రీహరివాసము అని అన్నమాచార్యులు వారు ఆ శ్రీహరి నివాసాన్ని అదిగో అని చెప్పి చెయ్యెత్తి చూపించినట్టు చూశాడు ఆ మహానుభావుడు. కంటి గురుచంద్రు పాదాబ్జములు పూజించి పరము గంటి నాల్గింటి పైకి గంటి కంటి కమల వరి ముంటి తుదను బయలంటి చరాచరమంతట నిండి నదెరుకే ఎరిగించును సర్వము వినరా అని హుసేన్ బ్రహ్మం గారు చెప్తాడు. విశ్వామందాయుతానై ఇహ మందే శివుడై వెలసితి
ఆశ్చర్యమాయను అని కాదర భగవాన్ గారు చెప్తారు. ఎంతో వింతగా దోచెను తరచంగా తానే తారక బ్రహ్మం బాయను. ఎంతో వింతగా దోచే ఏకాంత వ్రతుడై నిలచే ఏమేమీ లేదనుచు పరిపూర్ణ బ్రహ్మం బైతియా ఆశ్చర్యమాయను. సద్గురుని పొందు నిత్య వైభోగమాయను. ఇవన్నీ ఎక్కడి నుండి తెలుసుకున్నారండి వాళ్ళు? శరీరంలో ఉండి కాదా? జ్ఞానం నుంచి కాదా? ఈ మానవ శరీరం నుంచి కాదా? మరి ఇతర పశుపక్ష్యాదుల యొక్క శరీరంలో నుంచి చెప్పిన వేదాలు ఎక్కడైనా ఉన్నాయా? పశువులు రాసిన వేదాలు, పశువులు రాసినటువంటి యొక్క పాటలు, పశువులు పాడినటువంటి కీర్తనలు ఎక్కడైనా ఉన్నాయా? ఒక్క మానవుడే కదా. మరి మానవుడు అంటే ఎవరు? దైవమే. దైవాన్ని తెలుసుకోవడం కోసమే మానవుడుగా అవతరించాడు జీవుడు. మానవుడుగా అవతరించినటువంటి జీవుడు మాధవుని తెలుసుకోవడం కోసం అవతరించారన్న విషయాన్ని మనము గుర్తించాల్సి ఉంది.